చెప్తాను. ఎంత ధైర్యము, సిగ్గులేదు. ముట్టుకోవడానికి నీకు అసలు ఎంత ధైర్యము? లేదు లేదు, నేను 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 అది దోమ. నువ్వు నన్ను దోమ అంటున్నావా? మిమ్మల్ని కాదు. అదేంటంటే మీ తల మీద దోమ ఉంది కదా, దాన్ని నన్నాను. మిమ్మల్ని ముట్టుకునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని. అలాగా. అన్నట్టు ఒక మాట చెప్పనా? 2 మాటలు చెప్పు. మీ పిలక ఉంది కదా, అదంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం. కానీ ఒకవేళ ఇది తెల్లగా కాకుండా నల్లగా ఉంటే అది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు? మీ పిలక తెల్లగా అవ్వకుండానూ ఆపలేరు, పెరిగే వయసును ఆపలేరు. ఇప్పుడు ఏది ఏమైనా సరే నేను పండిత రామకృష్ణ నుండి ఆ చిరు యవ్వనం మూలికలను దక్కించుకుని తీరుతాను. కానీ దానికి ముందు నేను ఆ పొడుపు కథకు జవాబు తెలుసుకోవాలి. దాని గురించి చెప్పి నేను పండిత రామకృష్ణ నుండి ఆ మూలికల గురించి తెలుసుకోగలుగుతాను. కానీ పొడుపు కథకు సమాధానం ఎలా తెలుసుకోవాలి? అది నేను ఏం విన్నానంటే పొడుపు కథలను విప్పడంలో నువ్వు నిపుణురాలువని. మరి నేనొక పొడుపు కథ అడుగుతాను, దాన్ని విప్పి చూపించు. అదేంటంటే పితృప్రేమ అభిలాషి, దూరదేశపు నివాసి, అమర్ పథిక్ స్వయం దారి తప్పిన వాళ్లను దారిలో పెడతాడు. విద్వానులు నిజాన్నే వెతుకుతారు, ఉత్తరంలోనే ఉత్తరము దాగి ఉంది. దీని ఉత్తరం అయితే ఉత్తరంలోనే లభిస్తుంది, అంటే భవనానికి ఉత్తరంలో లభిస్తుంది. అలాగా? కానీ భవనం ఉత్తరంలో పాడుపడ్డ ప్రదేశం ఉంది. అయ్యుండొచ్చు. జవాబు అక్కడే దాగి ఉందేమో. జవాబు గురించి తెలియదు గాని అనేక రహస్యాలు దాగి ఉన్నాయి ఆ ప్రదేశములో. ఏం పర్వాలేదు. విషయం నా పిలక తెల్ల జుట్టు వరకు వచ్చిన తర్వాత నేను ఆ ప్రదేశానికి వెళ్ళి తీరుతాను. తప్పకుండా వెళతాను. ఎవరు నవ్వుతున్నారు? ఏంటి గురుగారు, మీరైతే ఎలాగో ముసలివారైపోయారు, కానీ మేమింకా యువకులం. మా ప్రాణాలు ఎందుకు ప్రమాదంలో పడేస్తున్నారు? నోరు ముయ్యండి మీరిద్దరు. నేనేదైతే చెప్తానో అదే చేయండి, లేదంటే దర్బార్ నుంచి పంపించేస్తాను. గురుగారు, నేను విన్నాను ఇక్కడున్న దెయ్యం తలకిందలుగా వేలాడదీస్తుందంట. అలాగా? నోరు ముయ్యండి. ఇక్కడ సరే నాకు భయంతో ఊపిరాడడం లేదు. నన్ను ఇంకా భయపెట్టకండి. ఈ పట్టీలు ఎవరు పెట్టుకున్నారు? గురుగారు, ఈ పట్టీలు గురుగారు, నేను ఇది కూడా విన్నాను, దెయ్యం పట్టేలు కూడా పెట్టుకుంటుందంట. గురుగారు, అది ఇటువైపే వస్తుంది. గురుగారు, నేను ఇది కూడా విన్నాను, దెయ్యం అందకన్నా ముందు ముసలోళ్ళని పట్టుకుంటుందంట, అది కూడా పిలకతో. ఎవరో ఉన్నారక్కడ.
చచ్చారా బాబోయ్. ఈ రాళ్ళు ఎవరు విసురుతున్నారు? గురుగారు నేను విన్నాను దెయ్యం రాళ్ళు విసురుతుందంటే. నోరు మూసుకోండి. గురుదేవా తమరా? తమరు ఇక్కడేం చేస్తున్నారు? పొడుపు కథకు జవాబు వెతకడానికి వచ్చాను. మరి మీరు? నేనా? అది భోజనం అయ్యాక ఊరికే నడుస్తూ నడుస్తూ ఇక్కడి వరకు వచ్చేసాను. సమయాన్ని వృధా చేయకండి. వీలైనంత త్వరగా పొడుపు కథకు సమాధానాన్ని వెతకండి. మీరు సమాధానం వెతికితే విజయనగరంలో మీ పేరుని స్వర్ణాక్షరాలతో లిఖిస్తారు. అవునా? మీ పేరు విజయనగరం చరిత్రలో లిఖించబడుతుంది. ఆ దెయ్యానికి దొరికితే పేరు ప్రాణం రెండూ పోతాయి. పొడుపు కథను మిమ్మల్ని అడిగారు, జవాబు కూడా మీరే ఇవ్వండి. నాకు తెలుసు. తమరెందుకు సమాధానం కోసం ఇక్కడికి వచ్చారు? పండిత రామకృష్ణ, మర్చిపోకు, నేను విజయనగరానికి రాజగురువుని. నీకసలు ఎంత ధైర్యం నన్నిలా ప్రశ్నించడానికి? గురువర్య, ఇది విజయనగర గౌరవ మర్యాదలు ఇంకా ఉనికికి సంబంధించిన విషయం. కానీ తమరు వెన్ను చూపిస్తున్నారు. మంచిది, ఇక తప్పదు. నేనే లోపలికి వెళ్ళాలనుకుంటాను. మీరు వెళ్ళకండి. ఒకవేళ మీరు వెళ్ళారు, మీకేమైనా అయ్యింది అంటే భాస్కర్ సంగతి ఏమవుతుంది? తను ఇప్పటికీ చెడుదారి పట్టాడు. చాలా చెడిపోయాడు తను. వెంకటేశ్వర, నా పుత్రుడి గురించి నా ముందే మాట్లాడుతున్నావా నువ్వు? సిగ్గులేదా నీకు? క్షమించండి, క్షమించండి. ఆగండి. గురుగారు మంత్రశక్తితో కాల్చేయండి. నరుమై మూర్ఖులారా! పండిత రామకృష్ణ, పండిత రామకృష్ణ, ఇది తీసుకోండి. దీన్ని నేను వెలిగించి ఇచ్చాను. అందుకని మీరు వెళ్ళేటప్పుడు నాకు ఆ మూలికల గురించి వివరించి వెళ్ళండి. మీకేమైనా జరిగింది అంటే అప్పుడు మీతో పాటు ఆ మూలికల పేర్లు కూడా చెరిగిపోతాయి. అరే, అందరికీ లాభం కలుగుతుంది. నేను అందరికీ మంచి చేయడం గురించి అడుగుతున్నాను. వెళ్ళండి. ఏమిటిదంతా? నువ్వు దెయ్యంలాగా నవ్వుతూ ఉండడం కోసమే మేము మీకు డబ్బు ఇస్తున్నాము. ఆ కారణంగా మనుషులు ఈ గుహ దగ్గర రావడానికి భయపడుతున్నారు. నువ్వు ఇలా ఎందుకు నవ్వుతున్నావు? ఇంకా భయంకరంగా నవ్వు. అంటే ఇక్కడ దెయ్యం ఉందన్న విషయం అబద్ధం అన్నమాట. లోపలికి వెళ్ళి చూస్తాను. ఏమిటిది? ఇక్కడ ఆయుధాలు తయారు చేస్తున్నారు. త్వరగా ఆయుధాలను చేయండి. సమయం చాలా తక్కువగా ఉంది.
సమయం ఎంతలా ఆటలాడుతుంది. విజయనగర విధ్వంసం కోసం తయారు చేసే శస్త్రాలు స్వయంగా విజయనగరంలోనే తయారవుతున్నాయి. ఎవరు నువ్వు? అసలు ఎవరు నువ్వు? విజయనగర విధ్వంసానికి ఇక్కడ సన్నాహాలు ఎందుకు చేస్తున్నావు? ఇటువైపు తిరుగు. వెనక్కి తిరిగి నువ్వెవరివో చెప్పు. పండిత రామకృష్ణ, ఊరిని ఆ రోజు కైకాలతో పాటు నేను ఈమెనే చూశాను. కానీ ఈమె ఇక్కడేం చేస్తోంది? ఖచ్చితంగా ఈమె నన్ను మా నాన్న దగ్గరకు తీసుకువెళ్ళగలదు. ఎవరు నువ్వు? పండిత రామకృష్ణ వంటి జ్ఞానుల చేతుల్లో పుస్తకాలు మాత్రమే శోభనిస్తాయి, కత్తులు కాదు. నేను నాన్నని కాదు, భాస్కర్నని తనకేం తెలుసు. నాకు గురుకులంలో శస్త్రవిద్యలు కూడా నేర్పించారు. అవి ఈరోజు ఉపయోగపడతాయి. తన తెలివితేటలతో దాడి చేసేవాడు ఇవాళ కత్తిని ఆశ్రయించాడా? అప్పుడప్పుడు తెలివితేటలతో చేయలేని కార్యాలను శస్త్రాలతో చెయ్యాలి. అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా నీ ముఖానికి నా ముసుగుని తొలగించు. అప్పుడే నిజం బయటపడుతుంది. ఈ ముసుగు వెనకాలన్న ఆ మొహం ఎవరిదో, విజయనగర విధ్వంసానికి సన్నాహాలు ఎందుకు చేస్తున్నావో. ఓం నమ శివాయ. ఎంత భయంకరమైన ధ్వని! గురువర్యా, మీరు శివుణ్ణి సహాయం ఎందుకు కోరడం లేదు? మీరు తిన్నగా వారితో మాట్లాడతారు కదా. ఎప్పుడు చేస్తాను? నేను చేస్తాను కదా. నేను వారితో తిన్నగా సంప్రదిస్తాను. ఇప్పుడే సంప్రదించాను. కానీ వారు అన్నారు నేను ఇప్పుడు వేరే పనిలో ఉన్నాను, మళ్ళీ రమ్మని చెప్పారు. అరే అరే అరే, ఏం జరిగింది? పండిత రామకృష్ణ గారు, ఇప్పుడు మీ తెలివితేటల పదును పనికిరాదు, ఖడ్గము పనికిరాదు. తెలివి అనే అస్త్రము పనిచెయ్యదు, అలాగే శస్త్రము కూడా. ఇప్పుడు మీరేం చేస్తారు? వీరి ఆభూషణాలను తీసేయండి. వీళ్ళు నా హారాన్ని తీసుకుని ఏం చేయాలనుకుంటున్నారు? ఆమె కుటిలమైన బుర్రలో ఉన్న పథకం ఏమిటి? కుక్కురుకో, కోడి కూత, ఇంత రాత్రి వేళ ఇదెక్కడి నుంచి వస్తోంది? అక్కడ బా! ఇదేంటి? ఇవి పండిత రామకృష్ణ గారి ఆభూషణాలు. దేని గురించి భయపడ్డానో అదే జరిగింది. పండిత రామకృష్ణ గారిని దెయ్యం కోడిగా మార్చేసింది. భగవంతుడా! భగవంతుడా, ఇప్పుడు నేను శారదామ్మకి ఏం జవాబు చెప్పాలి? చెప్పడానికి ఏముంది? వెళ్ళి చెప్పు, పండిత రామకృష్ణ లాగా లేరని, వారు కోడి రామ అయిపోయారని. అరే భగవంతుడా, ఇప్పుడు పండిత రామకృష్ణ కోడిగా మారిపోయారు. ఇప్పుడు దర్బార్లో సమాధానం ఎవరు చెప్తారు? ఈ కోడి అసలు ఎలా? కుకురుకో. ఇప్పుడు అర్థమైంది ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు తిరిగి వెళ్ళడం లేదో. ఇక్కడ ఎలాంటి ప్రేతాత్మలు లేవు. వాస్తవానికి మీరిక్కడ అస్త్రశస్త్రాలను తయారు చేస్తున్నారు. నిరూపించాల్సిన అవసరమేం లేదు. మీరు ఎంత తెలివైన వారు అనేది మా అందరికీ బాగా తెలుసు పండిత రామకృష్ణ గారు. ఈమెను నేను కైకాలతో పాటు చూశాను.
అంటే ఈ ఏర్పాట్లన్నీ విజయనగర విధ్వంసానికే జరుగుతున్నాయన్నమాట. ఖచ్చితంగా ఈ పన్నాగం వెనక కైకాల హస్తం ఉండే ఉంటుంది, అనుమానం లేదు. నేనే గనక తలుచుకుంటే ఇప్పుడే మీ ప్రాణాలు తీయగలను. కానీ నేను అలా చెయ్యను. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీకు జేజేలు పలుకుతూ అలసిపోకుండా ఉన్న విజయనగర ప్రజలే మీ ప్రాణాలు తీస్తారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏముంది, రేపటి వరకు నేను మిమ్మల్ని ఇక్కడే బంధించి ఉంచుతాను. మీరు రేపు రాజభవనానికి చేరుకోకుండా ఉండటానికి. ఎప్పుడైతే రేపు మీరు రాజభవనానికి చేరుకోరో, రాజకుమారి ద్వారా అడిగిన ఆ పొడుపు కథకు సమాధానం చెప్పకపోతే ఆ సమయంలో విజయనగర ప్రజలు మిమ్మల్ని దేశద్రోహిగా భావిస్తారు. మిమ్మల్ని రాళ్లతో కొట్టి వాళ్ళు మీ ప్రాణాలు తీస్తారు. మీ పన్నాగాన్ని నేను ఎప్పటికీ సఫలం కానివ్వను. ఒకవేళ మీరు ఇక్కడికి రావడానికి బదులుగా పొడుపు కథను పరిష్కరించడం గురించి ఆలోచిస్తే అప్పుడు విజయనగరంని రక్షించినట్టు అవుతుంది, అలాగే మీ ప్రాణాలను కూడా. నిజానికి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పొడుపు కథకి ఈ ప్రదేశానికి సంబంధం ఉంది. ఏంటి ఆ మొదటి వరుస? పితృప్రేమకు అభిలాషి. ఒక పిల్లాడు ఉండేవాడు. తన తండ్రిని ఎంతగానో ప్రేమించేవాడు. తను తన తండ్రి కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ప్రాణాలతో ఉన్నాడు, కానీ ఇక్కడి నుంచి బయటికి ప్రాణాలతో వెళ్ళలేకపోయాడు. సరే పండిత రామకృష్ణ గారు, ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఇతను చాలా తెలివైనవాడు, కాస్త గట్టిగా కట్టండి. అన్నట్టు రేపు రాజదర్బారు సమయం తరువాతే ఇతన్ని విడుదల చెయ్యాలి. అప్పుడు విజయనగర ప్రజలు వీరి ప్రాణాలను వీరి దేహం నుంచి తొలగిస్తారు. ఈమెకు రాజదర్బారు గురించి, అక్కడ జరిగే సంఘటనల గురించి అంత వివరంగా ఎలా తెలుసో? అసలు ఈమె ఎవరు? భాస్కర్, ఆ విషయాలన్నీ తర్వాత. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. అమ్మా, నా భాస్కర్ మీద ఎల్లప్పుడూ నీ కృపాదృష్టిని ఉంచు తల్లి. తనని రక్షించు తల్లి. చాలాపు. పండిత రామకృష్ణకి ఇంకా ఎన్ని గింజలు తినిపిస్తావు? ఉదయం నుండి 5 గుప్పెట్లు వేసావు, కడుపు పాడైపోతుంది. ఇక్కడ తలరాతే పాడైపోతే మీరు కడుపు గురించి ఆలోచిస్తున్నారా? మెల్లగా మెల్లగా కాంత. శారదాదేవికి కూడా వివరించాలి కదా. ఆవిడ భర్త ఇప్పుడు భర్త కాదు, మనిషిగా లేడని, కోడిగా మారిపోయాడని. లేదు లేదు లేదు, నేను అంత సాహసము చెయ్యలేను. ఇప్పుడు మరింత ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. భగవంతుడు, నీ పిరికితనంతో రాత్రి కాస్త తెల్లారిపోయింది. ఇప్పుడు మనం చెప్పి తీరాలి. సరే, అయితే ముందు మనం భాస్కర్కి చెప్దాము. అప్పుడు శారదా అమ్మని తనే చూసుకుంటాడు. సరే, పద వెళ్దాం. సూర్యోదయం అయిపోయింది, కానీ ఇంతవరకు భాస్కర్ తిరిగి రాలేదు. అమ్మా కాళీమాత, ఆ భయంకరమైన ప్రదేశంలో తనని రక్షించు. తనని సురక్షితంగా ఇంటికి తీసుకురా. శారదా అమ్మను ఎలా ఎదుర్కోవాలి? ఏం పర్వాలేదు, ప్రతి సమస్యను ఎదుర్కోవాల్సిందే కదా. పద. పండిత రామకృష్ణ గారా? కానీ శారదా అమ్మ, ముందు మీరు ఇది చెప్పండి, భాస్కర్ ఎక్కడా? ఏమన్నారు? భాస్కర్ మేడ మీద ఉన్నాడా? వెంకటేశ్వరా! అర్థమైంది. భాస్కర్ భవనానికి వెళ్ళాడా? మంచిది. అది సరే, నువ్వు చెప్పు, పండిత రామకృష్ణ గారు ఎక్కడున్నారు? ఆయన క్షేమమే కదా? ఆ పండిత రామకృష్ణ బానే ఉన్నారు, ప్రశాంతంగా గింజలు తింటున్నారు. శారదమ్మ, వారు బానే ఉన్నారు, కానీ కొంచెంగా రంగు రూపము పరివర్తన చెందింది. ఎక్కువగా ఏమీ మారిపోలేదు. ఇప్పటికీ వారి 2 చెవులున్నాయి, 2 కళ్ళున్నాయి, 1 నాలుగుంది, 2 కాళ్ళున్నాయి. కాకపోతే ఆయనకి చేతులు లేవు. చేతులు ఏవైతే ఉన్నాయో అవి రెక్కలుగా మారిపోయాయి. అన్నట్టు పండిత రామకృష్ణ అంతుండేవారు కదా, ఇప్పుడు ఇంత అయిపోయారు. పండిత రామకృష్ణ ఇప్పుడు పండిత రామకృష్ణలా లేరు, వారు కోడిగా మారిపోయారు. ఇది పడుకో, ఇలా చూడండి. ఇది
ఊరి దేవుడా, తెల్లవారిపోయింది. రాజదర్బార్లో కార్యక్రమాలు ప్రారంభమయ్యుంటాయి. నేను దర్బారుకి చేరుకుని రాకుమారి పొడుపు కథకు సమాధానం చెప్పకపోతే నన్ను రాజద్రోహిగా ప్రకటిస్తారు. ఏం చేయాలి? ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలి?